చాలా మంది హీరోయిన్లు ఎందుకో గాని ఏ రేంజ్ అందాలు దారబోసినా కూడా పెద్దగా స్టార్ హీరోయిన్స్ అయితే కాలేరు. వారిలో అందం, అభినయం అన్నీ ఉన్నా కూడా పెద్ద పెద్ద సినిమాలు మాత్రం రావు. అలాంటి హీరోయిన్ల లిస్టును చూసుకుంటే అందులో ముందుగా హన్సిక పేరు మాత్రమే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదులే. ఆపిల్ అందాల హన్సిక మొత్వాని తెలుగులో అప్పుడెప్పుడో చిన్నప్పుడు దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మస్కా, కంత్రి వంటి సినిమాల్లో స్టార్లతో నటించినా కూడా ఎందుకో ఆమెకు బ్రేక్ రాక ఆ బొద్దందాలతో తమిళంలో సెటిల్ అయిపోయింది. తీరా మళ్లీ సన్నబడ్డాకైనా తెలుగులో బ్రేక్ వస్తుందని అనుకుంటే ఇప్పుడు గౌతమ్ నంద ఆమెను నిరాశపరిచిందనే చెప్పాలి. ఈ సినిమాలో అమ్మడు హైదరాబాద్లోని ఒక స్లమ్ ప్రాంతంలో ఉంటూ ఒక జ్యువెలరీ స్టోర్లో పనిచేసే అమ్మాయిగా కనిపించింది. ఇటు స్లమ్ గర్ల్ లుక్స్ కానీ అటు పాటల్లో ఈమెచ్చే కిక్ కానీ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కట్ చేస్తే ఇక్కడ తెలుగు తెరపై స్లమ్ గర్ల్ గా కనిపించిన హన్సిక ఇప్పుడు గౌతమ్ నందా సినిమాను మినిమం కూడా ప్రమోట్ చేయకుండా ఏం చేస్తోందంటారు? ఏముంది, అక్కడ యూరోప్ టూర్ లో అమ్మడు బిజీగా ఉంది. సెక్సీ బట్టల్లో తన గర్ల్ ఫ్రెండ్స్ మరియు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి క్రొయేషియా అంతా చుట్టేస్తోంది. తెరపై స్లమ్ గర్ల్ గా, సోషల్ మీడియాలో సెక్సీ గర్ల్ గా ఈ స్లిమ్ గర్ల్ హడావిడి బాగానే ఉంది కానీ వాటి వల్ల కెరియర్ మాత్రం పెద్దగా దూసుకుపోతోందేం లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.